Hello everyone, welcome back to Trignanam. ఇవాళ మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్స్ గురించి తెలుసుకుందాం అండ్ అలాగే వాటి యొక్క బేసిక్ అల్గోరిథమ్స్ కూడా ఇవాళ చెప్పుకుందాం. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ ఏఐ, ఎంఎల్ అండ్ డిఎల్ గురించి బేసిక్ గా తెలుసుకున్నాం. ఐ హోప్ దట్ ఆ వీడియో మీకు మంచిగా అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఇక లేట్ చేయకుండా మన ఎంఎల్ జర్నీ స్టార్ట్ చేద్దామా. ఇనీషియల్ గా మిషన్ లెర్నింగ్ ని స్మాల్ వర్షన్ లో చెప్పుకుందాం. మిషన్ లెర్నింగ్ అంటే డేటా నుంచి ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేసి ప్రిడిక్షన్స్ అండ్ క్లాసిఫికేషన్స్ లాంటి ఆపరేషన్స్ మనం చేయొచ్చు. ప్యాటర్న్స్ అంటే ఇవనుకోకండి గాయస్, సిమిలారిటీస్ ఆఫ్ ది డేటా. అంటే డేటాలో ఉండే సిమిలారిటీస్ ని నేర్చుకోవడాన్ని మిషన్ లెర్నింగ్ అంటాం. బేసికల్లీ మిషన్ లెర్నింగ్ లో 3 టైప్స్ ఉంటాయి: సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఫస్ట్ థింగ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఈ లెర్నింగ్ లో ఉండే డేటా అనేది లేబుల్డ్ డేటా. ఇక్కడ లేబుల్డ్ డేటా అంటే ఏంటి అనుకుంటున్నారా? లేబుల్డ్ డేటా అంటే నథింగ్ బట్ ఎవ్రీ ఇన్పుట్ కి కరెస్పాండింగ్ అవుట్పుట్ డెఫినెట్ గా ఉంటది. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. నీ దగ్గర కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి అండ్ అలాగే వాటి యొక్క అవుట్పుట్ కూడా ఉన్నాయి. ఇలాంటి డేటాని యూజ్ చేసుకొని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అప్లై చేసి అవుట్పుట్ లేబుల్స్ అండ్ ఇన్పుట్ ఫీచర్స్ కి మధ్య రిలేషన్ కనుక్కుంటాం. ఆ రిలేషన్ ని యూజ్ చేసుకొని రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్ టాస్క్ పర్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ రిగ్రెషన్ అంటే నథింగ్ బట్ ప్రిడిక్షన్. ఫస్ట్ రిగ్రెషన్ యొక్క అల్గోరిథమ్స్ తెలుసుకుందాం. రిగ్రెషన్ అల్గోరిథమ్స్ లో మేజర్ గా 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఈస్ లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ, రాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్. అండ్ వెరస్ క్లాసిఫికేషన్ అల్గోరిథమ్స్ లో లాజిస్టిక్ రిగ్రెషన్, k నియరెస్ట్ నైబర్స్, సపోర్ట్ వెక్టర్ మిషన్, డెసిషన్ ట్రీ అండ్ రాండమ్ ఫారెస్ట్. ముందు మనం రిగ్రెషన్ అల్గోరిథమ్స్ గురించి బేసిక్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ లీనియర్ రిగ్రెషన్. ఇది ఒక సింప్లెస్ట్ రిగ్రెషన్ అల్గోరిథం. ఈ అల్గోరిథం ని యూజ్ చేసి మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్ ని లీనియర్ లైన్ లో రిలేషన్ గా చూపిస్తాం. ఇందులో మన గోల్ వచ్చేసి ఫైండింగ్ ది బెస్ట్ ఫిట్ లైన్, దట్ ఈస్ y ఈక్వల్ టు wx ప్లస్ b. y అంటే అవుట్పుట్ వేరియబుల్ అండ్ x అంటే ఇన్పుట్ వేరియబుల్. ఇక్కడ y ని డిపెండెంట్ వేరియబుల్ అని అండ్ x ని ఇండిపెండెంట్ వేరియబుల్ అని ఎలా చెప్పారు అని అనుకుంటున్నారా? చెప్తాను. y అనేది x మీద డిపెండ్ అవుతుంది కాబట్టి y ని డిపెండెంట్ వేరియబుల్ అంటాం. అండ్ అలాగే x అనేది దేని మీద డిపెండ్ అవ్వదు, ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. సో దాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అని వేస్తాం. అంతే, సింపుల్. నార్మల్ గా చూసుకుంటే కనుక y ఈక్వల్ టు wx ప్లస్ c అంటే చాలా లైన్స్ వస్తాయి. బట్ ద ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ కి ఏ లైన్ బెస్ట్ గా సూట్ అవుతుందో కనుక్కోవడమే ఈ లీనియర్ రిగ్రెషన్. దీని యొక్క ఇన్ డెప్త్ ఇంట్యూషన్ మనం ఫర్దర్ గా నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ ఈస్ పాలినామియల్ రిగ్రెషన్. అంటే రిలేషన్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. అంటే ఇట్ ఈస్ ఆల్సో షోస్ రిలేషన్ బిట్వీన్ ది డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఏంటి ఇందాక లీనియర్ రిగ్రెషన్ లో అదే చెప్పి ఇప్పుడు పాలినామియల్ రిగ్రెషన్ లో అదే చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు గాయస్, సింపుల్ గా చెప్తా. లీనియర్ రిగ్రెషన్ లో మనం బెస్ట్ ఫిట్ లైన్ కనుక్కుంటాం. ఇక్కడ పాలినామియల్ రిగ్రెషన్ లో మనం బెస్ట్ ఫిట్ కర్వ్ కనుక్కుంటాం. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఫర్ ది లీనియర్ రిగ్రెషన్ షుడ్ బి 1. వేరస్ పాలినామియల్ రిగ్రెషన్ లో చూసుకుంటే గనక డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ గ్రేటర్ దాన్ 1. కొంతమందికి డౌట్ రావచ్చు, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటిది అని చెప్పి. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే పాలినామియల్ లో ఉండే వేరియబుల్స్ యొక్క హైయెస్ట్ పవర్, దానిని డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లీనియర్ రిగ్రెషన్ యొక్క గ్రాఫ్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పాలినామియల్ రిగ్రెషన్ యొక్క గ్రాఫ్. ఐ హోప్ దట్ మీకు ఇది బాగా అర్థమైంది అని అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ ఈస్ డెసిషన్ ట్రీ రిగ్రెషన్. డెసిషన్ ట్రీ అంటే స్ప్లిట్ ద డేటా ఇంటూ స్మాల్ సబ్సెట్స్ బేస్డ్ ఆన్ ఫీచర్ వాల్యూస్ అండ్ మేకింగ్ ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ది టార్గెట్ ఇన్ ది ఫైనల్ లీఫ్ నోడ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈజీగా చెప్పుకుందాం ఒక ఎగ్జాంపుల్ తో. ఎప్పటిలాగా హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ తీసుకుందాం. ఇక్కడ డిస్ప్లే మీద చూసుకున్నట్టయితే హౌస్ ప్రైజెస్ యొక్క డేటా కనిపిస్తుంది. ఈ డేటాలో ఏరియా, బెడ్రూమ్స్ అనేవి ఫీచర్స్ అన్నమాట. ఫీచర్స్ అంటే నథింగ్ బట్ ఇన్పుట్స్ అండ్ ప్రైజెస్ ఆర్ అవుట్పుట్స్. ఈ డెసిషన్ ట్రీలో మన దగ్గర ఉన్న ఈ డేటాని మల్టిపుల్ సబ్ బ్రాంచెస్ గా డివైడ్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన దగ్గర టోటల్ డేటా ఉంది. ఈ టోటల్ డేటాని ఫస్ట్ ఇనిషియల్ గా 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. అది ఎలా అని అంటే కన్సిడర్ వన్ ఫీచర్ ఐదర్ బెడ్రూమ్స్ ఆర్ ఏరియా. లెట్ us సపోజ్ మనం బెడ్రూమ్స్ ని కన్సిడర్ చేసుకుందాం. దీనికి ఒక థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఇనిషియల్ గా ఇవ్వాలి.
లెట్ us సపోజ్ 3.5 అనుకుందాం. ఇక్కడ థ్రెషోల్డ్ అంటే ఏంటిదంటే ఇట్ ఇస్ ద బౌండరీ, లెఫ్ట్ డివిజన్ కి రైట్ డివిజన్ కి జరిగే బౌండరీ. అది థ్రెషోల్డ్ ఈస్ ఈక్వల్ టు 3.5 అని అంటే ఆ డేటాలో లెస్ దాన్ 3.5 ఉన్న బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి లెఫ్ట్ సబ్ ట్రీ కింద అంటే లెఫ్ట్ సబ్ బ్రాంచ్ కిందకి వచ్చేస్తాయి. ఏవైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3.5 బెడ్రూమ్స్ ఉన్నాయో అవి రైట్ పార్ట్ అన్నమాట. ఇదే మనం చేసే ఫస్ట్ స్ప్లిట్ ఇన్ డెసిషన్ ట్రీ. ఇక్కడ ఇంకొక ఫీచర్ కూడా ఉంది కదా, అంటే ఇంకో స్ప్లిట్ కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఏరియాని కన్సిడర్ చేసుకుందాం. ఏరియా లెస్ దెన్ 1300 ఉంటే లెఫ్ట్ సపార్ట్ అని, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1300 ఉంటే రైట్ సపార్ట్ అని అనుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే లెస్ దాన్ 3.5 బెడ్రూమ్స్ అండ్ లెస్ దాన్ 1300 స్క్వేర్ ఫీట్ ఉన్న హౌస్ ఒకటి మాత్రమే ఉంది. దాని ప్రైస్ 3,50,000. అండ్ అలాగే లీఫ్ నోడ్ లో వాటి యొక్క కరెస్పాండింగ్ అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. ఇలా మనం ఒక డేటాని మల్టిపుల్ సబ్ డివిజన్స్ చేసి మనం రిగ్రెషన్ చేస్తాం. ఐ హోప్ దట్ ఇది అర్థమైంది అని అనుకుంటున్నా. బట్ ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం మనం ఫర్దర్ గా దీని గురించి ఇన్ డెప్త్ క్లారిటీగా చెప్పుకుందాం. నెక్స్ట్ వన్ ఈస్ ర్యాండమ్ ఫారెస్ట్. క్యాజువల్ గా చెప్పుకుందాం. యాక్చువల్ గా ఒక ఫారెస్ట్ అంటే ఏంటిది? గ్రూప్ ఆఫ్ ట్రీస్ ఉన్న వాటిని ఫారెస్ట్ అని అంటాం. మన మిషన్ లెర్నింగ్ లో కూడా ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ డెసిషన్ ట్రీస్ అన్నమాట. ర్యాండమ్ ఫారెస్ట్ అంటే అడవి లాంటిది కానీ అడవి కాదు. డెసిషన్ ట్రీ అంటే చెట్టు లాంటిది కానీ చెట్టు కాదు. ఇందాక మనం డెసిషన్ ట్రీ లో ఫస్ట్ బెడ్రూమ్స్ అనే ఫీచర్ ని కన్సిడర్ చేసుకొని దాని తర్వాత ఏరియా అనే ఫీచర్ ని కన్సిడర్ చేసుకున్నాం. సో అక్కడ నుంచి మనకు ఒక డెసిషన్ ట్రీ వస్తుంది. అండ్ అలాగే ఫస్ట్ ఏరియాని కన్సిడర్ చేసుకొని సెకండ్ వన్ బెడ్రూమ్స్ ని కన్సిడర్ చేసుకుంటే అక్కడ నుంచి ఇంకొక డెసిషన్ ట్రీ వస్తుంది. ఇప్పుడు ఆ రెండు ట్రీస్ నుంచి ఏదైతే మోర్ యాక్యురేట్ అండ్ స్టేబుల్ రిజల్ట్ ఇస్తుందో ఆ ట్రీని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇదే ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం. సింపుల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ క్లాసిఫికేషన్ అల్గోరిథం. ఇవి మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే అవుట్పుట్ వేరియబుల్స్ అనేది ఒక క్లాస్ ఆర్ ఏ కేటగిరీ. ఎగ్జాంపుల్ తీసుకుంటే స్పామ్ ఆర్ నాట్ స్పామ్, క్యాట్ ఆర్ డాగ్ ఎట్సెట్రా. ఇందులో ఫస్ట్ వన్ ఈస్ లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ ని రిగ్రెషన్ అని చెప్పి క్లాసిఫికేషన్ కి ఎందుకు వాడతారో అది చెప్తాను. ఫస్ట్ మనం ఒక డెఫినేషన్ తోటి ప్రొసీడ్ అవుదాం. లాజిస్టిక్ రిగ్రెషన్ ఈస్ యూజ్డ్ ఫర్ బైనరీ క్లాసిఫికేషన్ బికాస్ ఇట్ ప్రిడిక్ట్స్ ది ప్రాబబిలిటీ దట్ an input belongs to one of two classes. ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క అవుట్పుట్ వచ్చేసి జస్ట్ ఎస్ ఆర్ నో మాత్రమే. ఇక్కడ దీనిని రిగ్రెషన్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ ఎస్ అనే దానికి మనం ప్రాబబిలిటీని ప్రిడిక్ట్ చేస్తాం. అక్కడ ప్రిడిక్ట్ చేస్తాం రిగ్రెషన్. ఇక్కడ వచ్చిన ప్రిడిక్షన్స్ బట్టి క్లాసిఫై చేస్తాం. సో క్లాసిఫికేషన్. ఇప్పుడు అర్థమైందా మామా బ్రో ఎందుకు క్లాసిఫికేషన్ లో వాడతాము లాజిస్టిక్ రిగ్రెషన్ ని? దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి జస్ట్ 1 ఆర్ 0. ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క స్టాండర్డ్ థ్రెషోల్డ్ వచ్చేసి 0.5. ఎప్పుడైతే ప్రిడిక్ట్ చేసిన ప్రాబబిలిటీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5 ఉంటే క్లాస్ 1. ఇట్ మీన్స్ ఎస్. ఒకవేళ ప్రాబబిలిటీ అనేది 0.5 కంటే తక్కువ ఉంటే ఇట్ బిలాంగ్స్ టు క్లాస్ 0. ఇట్ మీన్స్ నో. ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ లో మనం వాడే ఫంక్షన్ ఏంటిదంటే sigmoid function. Sigmoid function is an S shaped curve. దాని యొక్క వాల్యూస్ అనేది 0 and 1 మధ్యలో మాత్రమే ఉంటది. sigmoid function is equal to 1/1 plus e power minus x. ఇది sigmoid function యొక్క వన్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇక ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి ఇన్ డెప్త్ గా మనం ఫ్యూచర్ లో ముందు నేర్చుకుందాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ k nearest neighbors, KNN అల్గోరిథం. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి ఈజీగా చెప్పుకుందాం. ఎలాగా అని అంటే సపోజ్ ఇక్కడ మీ దగ్గర ఒక 3 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. అండ్ అలాగే ఒక కొత్త డేటా పాయింట్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఏ క్లాస్ కి బిలాంగ్ అవుతుందో మనం కనుక్కోవాలి. అది ఎలాగా అని అంటే బేస్డ్ ఆన్ ది 2 మెథడ్స్. వన్ ఈస్ యూక్లిడియన్ డిస్టెన్స్ మెథడ్ అండ్ అనదర్ వన్ ఈస్ మాన్హాటన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ యూజ్ చేసి న్యూ డేటా పాయింట్ నుంచి అండ్ అలాగే ఆ క్లాస్ యొక్క సెంట్రాయిడ్ ఆర్ సెంటర్ కి మధ్య డిస్టెన్స్ కనుక్కొని ఏ క్లాస్ కి అయితే ఈ న్యూ డేటా పాయింట్ అనేది దగ్గరగా ఉందో ఆ క్లాస్ కి డేటా పాయింట్ అనేది క్లాసిఫై అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ KNN సింపుల్ గా. నెక్స్ట్ వన్ ఇస్ సపోర్ట్ వెక్టర్ మెషిన్. జాగ్రత్త వినండి. ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ క్లాసిఫైయర్. ఇందులో మనం క్లాసెస్ ని డివైడ్ చేసే మోస్ట్ ఆప్టిమల్ హైపర్ ప్లేన్ ని మనం కనుక్కుంటాం. ఇక్కడ హైపర్ ప్లేన్ అంటే ఏంటి? హైపర్ ప్లేన్ అంటే ఏ బౌండరీ లైన్ ఇన్ హయ్యర్ డైమెన్షన్స్. హయ్యర్ డైమెన్షన్స్ అంటే ఎక్కువ ఫీచర్స్ అన్నమాట. ఎక్కువ ఫీచర్స్ కానీ ఎక్కువ ఇన్పుట్స్ కానీ ఉన్న వాటిని హయ్యర్ డైమెన్షన్స్ అంటాం. సింపుల్ గా అర్థం అవ్వాలి అని అంటే ఇందాక హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ కి మనం ఏమేం కన్సిడర్ చేసాం? బెడ్రూమ్స్ అండ్ ది ఏరియా కదా. ఇఫ్ సపోజ్ నా యొక్క ఇన్పుట్ ఫీచర్స్ అనేటివి ఆ 2 మాత్రమే కాకుండా లెంత్, బ్రెడ్త్, ఏరియా, హౌ మెనీ కిచెన్స్, లొకేషన్ ఆఫ్ ది హౌస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్
ఫీచర్స్ ని తీసుకున్నప్పుడు ఇట్ బికమ్స్ హయ్యర్ డైమెన్షన్. అప్పుడు ఆ టైంలో క్లాసెస్ ని ఎలా డివైడ్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ ది సపోర్ట్ వెక్టర్ మిషన్ అల్గోరిథం. ఇందులో కూడా న్యూ డేటా పాయింట్ అనేది ఏ క్లాస్ కి అయితే దగ్గరగా ఉంటుందో, ఏ హైపర్ ప్లేన్ యొక్క క్లాస్ కి అయితే దగ్గరగా ఉంటుందో ఈ డేటా పాయింట్ అనేది ఆ క్లాస్ కి క్లాసిఫై అవుతుంది. దీని గురించి కూడా ఫర్దర్ గా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్. ఆల్రెడీ మనం డెసిషన్ ట్రీ ఫర్ రిగ్రెషన్ చెప్పుకున్నాం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా క్లాసిఫికేషన్ కి వాడతాం. చేంజ్ ఏంటంటే అందులో మనం లీఫ్ నోడ్ దగ్గర ప్రిడిక్షన్స్ వస్తాయి, ఆ ప్రిడిక్షన్స్ ని యావరేజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ లీఫ్ నోడ్ అనేది ఏ క్లాస్ కి బిలాంగ్ అవుతుందో చెప్తాం, ఐదర్ ఎస్ ఆర్ నో. ఒక ఎగ్జాంపుల్ తోటి ఈజీగా చెప్పుకున్నాం. ఇప్పుడు డిస్ప్లే మీద కనిపించే డేటాని చూసుకుందాం. ఇందులో ఫీచర్స్ వచ్చేసరికి అవుట్లుక్, హ్యూమిడిటీ, విండ్ అనేటివి ఫీచర్స్ అండ్ ది అవుట్పుట్ ఇస్ ప్లే టెన్నిస్. ఈ డెసిషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో అవుట్లుక్ అనే ఫీచర్ మీద మనం డివిజన్స్ అనేవి చేస్తాం, అండ్ నెక్స్ట్ స్ప్లిట్ లో హ్యూమిడిటీ అనే ఫీచర్ మీద డివిజన్ చేస్తాం, అండ్ నెక్స్ట్ స్ప్లిట్ లో విండ్ అనే ఫీచర్ మీద డివిజన్ చేస్తాం. ఇలా డివిజన్ చేసి వచ్చిన ఫైనల్ లీఫ్ నోడ్ ని మనం అవుట్పుట్ గా కన్సిడర్ చేస్తాం. ఇట్ గివ్స్ either yes or no. నెక్స్ట్ వన్ ఈస్ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్. ఇది కూడా ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నదే. ఇందులో కూడా మనం ఇనిషియల్ గా ఫస్ట్ మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ డెసిషన్ ట్రీస్ ని కన్సిడర్ చేసిన తర్వాత ఈ ఇండివిజువల్ ట్రీస్ యొక్క అవుట్పుట్స్ అన్నిటిని మనం మోడ్ చేస్తే వచ్చేది ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ అవుట్పుట్ అన్నమాట. ఇది ఇవాల్టి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ దేర్ బేసిక్ ఆల్గోరిథమ్స్. నెక్స్ట్ మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గురించి చెప్పుకుందాం. అండ్ ఆల్సో సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కూడా మర్చిపోయాను అనుకున్నారా? లేదు, గుర్తుంది మావా.